ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రఘునాథ్ రెడ్డి గారు. మరి ఈయన 15 ఇయర్స్ గా ఫేస్ క్లినిక్స్ అనే ఒక క్లినిక్ ని రన్ చేస్తున్నారు. మనందరికీ తెలిసిందే ఈ హెయిర్ లాస్ కోసం మనకి చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. మరి దానికోసం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు చూసుకుంటే మెడికల్ వేలో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది ఎలాంటి టైంలో మనం ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్, అసలు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్? హెయిర్ లాస్కి మనకి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మెడికల్ అయిన ట్రీట్మెంట్, అంటే మెడిసిన్స్ వాడుకొని హెయిర్ లాస్ని మనం ఆపుకోవటం. ఇంకోటి ఏంటంటే సర్జికల్ అయిన ట్రీట్మెంట్. సో ఈ మెడికల్ అయిన ట్రీట్మెంట్కి ఒక లిమిటెడ్, అంటే మనకి ఏంటంటే ఒక లిమిటెడ్ ఏరియా వరకు మాత్రమే దీన్ని వాడగలం మనం ఈ మెడికల్ అయిన ట్రీట్మెంట్. హెయిర్ లాస్కి ఉన్న మెడికేషన్ అంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. వాటిని స్టిమ్యులేటర్స్ అండ్ బ్లాకర్స్ అంటాం. స్టిమ్యులేటర్స్ అంటే ఏంటంటే మనకి ఈ హెయిర్ లాస్కి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి జెనెటిక్స్ అండ్ హార్మోన్స్. ఎప్పుడైతే మన బాడీలో 5-DSN హార్మోన్ ఎక్కువ అవుతుంటుందో, ఈ హార్మోన్ పర్టికులర్గా ఎవరైతే జెనెటికల్గా బాల్నెస్ ఉందో వాళ్ళ యొక్క రూట్స్ మీద యాక్ట్ చేసి దానికి ఉన్న బ్లడ్ సప్లై కట్ డౌన్ చేసి ఈ హెయిర్ని షెడ్ చేస్తుంటుంది. అంటే ఏంటంటే ఇమీడియట్గా బ్లడ్ సప్లై కట్ డౌన్ చేయగానే హెయిర్ స్లోగా ష్రింక్ అయిపోతుంటుంది. మనకి ష్రింక్ అయ్యి అది ఒక నాన్ వైటల్ హెయిర్ లాగా, అంటే ఒక దానిలో ఒక వైటాలిటీ లేకుండా అయిపోతుంటుంది హెయిర్. అంటే స్లైట్లీ గ్రేయిష్ కలర్, మనం పట్టుకున్నప్పుడు ఒక లైఫ్లెస్గా ఫీలింగ్ వస్తుంది హెయిర్ అనేది. సో ఈ దాన్ని ఏంటంటే మనం వీలస్ హెయిర్ అంటాం. ఆ హెల్దీ హెయిర్ని మనం టెర్మినల్ హెయిర్ అంటాం అనమాట. సో ఈ రకంగా మనకి హెయిర్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ స్లోగా బ్లడ్ సప్లై కట్ డౌన్ అంటే మనం మినియేచరేషన్ అని చెప్తాం. అంటే స్లోగా మనకున్న రూటు చిన్నగా మారిపోయి హెయిర్ షెడ్ అయిపోతుంది. సో దీనికి ఏంటంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే ఒకటి ఏంటంటే హార్మోన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ వాస్కులర్ సప్లై. కాబట్టి ఈ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేసేకి మనకి స్టిమ్యులేటర్స్ అని రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. దీనిలో ఏంటంటే ఫస్ట్ థింగ్ మినాక్సిడిన్ అంటే మనం వాడే మెడిసిన్స్ మొత్తం US FDA అప్రూవ్డ్ మెడిసిన్స్ అండి. దానిలో ఏంటంటే మెయిన్లీ మినాక్సిడిన్ ఒకటి ఉంటుంది. ఈ మినాక్సిడిన్ ఏంటంటే మనకి 2%, 5%, 10% కింద డివైడ్ చేస్తారు యాక్చువల్గా. సో ఈ 2% అనేది ఎక్కువ ఫీమేల్స్కి ఇండికేట్ చేస్తాం మనం ఫీమేల్ హెయిర్ లాస్. 5%, 10% మేల్ హెయిర్ లాస్ని ఇండికేట్ చేస్తాం. ఈ మినాక్సిడిన్ వాడటం వల్ల ఏంటంటే మనకి ఆ స్కిన్కి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి మన హెయిర్ రూట్స్కి గుడ్ బ్లడ్ సప్లై వల్ల గుడ్ న్యూట్రిషన్ దొరికి హెయిర్ రూట్స్ రాబస్ట్గా గ్రో అవుతుంటాయి. అండ్ వీలస్ హెయిర్ అంటే చనిపోదానికి రెడీగా ఉన్న హెయిర్ కూడా మనకు రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ మినాక్సిడిన్ అనేది మనం మినిమం 6 months వాడాల్సి ఉంటుంది. డైలీ కంపల్సరీగా నైట్ టైం అప్లై చేసుకొని, అంటే ఒకసారి అప్లై చేసుకుంటే మినిమం 3 to 4 hours మనకి స్కాల్ప్ మీద హెడ్ మీద ఉండాల్సి ఉంటుంది. మనకి హెడ్ బాత్ చేసుకుంటాం. సో నైట్ టైం ఈజ్ బెటర్ ఆప్షన్ టు అప్లై. సో డైలీ అప్లై చేసుకుంటే 6 months కంపల్సరీగా మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. చాలా మంది పేషెంట్ అదే కూర్చొని నేను అడుగుతాను, మీరు వాడారా ఇదేమంటే అందరు చెప్తారు. ఎందుకంటే ఇది ఓవర్ ద కౌంటర్ మెడిసిన్. అందరు స్టార్ట్ చేసి ఒక 25 days వాడి ఆపేస్తారు. ఎందుకంటే ఇది మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక 20-25 daysలో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. ఈ మినాక్సిడిన్ హెయిర్ సైకిల్ని ఫాస్టెన్ చేస్తుంది. అంటే మనకి నెక్స్ట్ 1.5 month, 2 months రాలిపోయే హెయిర్ ముందే రాలిపోతుంది. అండ్ ఇట్ గ్రోస్ ఫాస్ట్లీ, ఇమ్మీడియట్గా అది ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. ఇది తెలియక ఈ లాస్ చూసి భయపడి ఆపేస్తారు. దీన్ని వాడటం వల్ల ఎక్కువ దాన్ని మినాక్సిడిన్ లాస్ అంటారు అనమాట. ఆపకుండా కంటిన్యూ చేస్తే కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది అండి చాలా మంది. అండ్ నెక్స్ట్ మెడిసిన్ ఏం చేస్తామంటే మనము దీనిలో మినాక్సిడిన్లో పాటు PRP అని ఒకటి చేస్తాం. PRP అంటే ప్లేట్ రిచ్ ప్లాస్మా అంటారు అనమాట. సో ఇది కూడా ఏంటంటే మనకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత లో లెవెల్ లేజర్ థెరపీ అంటారు. అంటే లేజర్ వాడటం వల్ల మనకి హెయిర్ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి హెయిర్ ఫాస్ట్గా గ్రో అవుతుంటుంది. తర్వాత వచ్చేసి మైక్రో నీడ్లింగ్ చేస్తాము, డెర్మా రోలింగ్ చేస్తుంటాం అనమాట. తర్వాత మనకి ఇంకొకటి బ్లాకర్ అంటారు. ఏంటంటే ఈ హెయిర్ లాస్కి మెయిన్ కారణం ఏంటంటే మనకి హార్మోన్, టెస్టోస్టెరాన్ హార్మోన్. ఒక ఫ్యామిలీలో 4 brothers ఉన్నారనుకోండి, వాళ్ళకి జెనెటికల్గా బాల్నెస్ ఉంది. కానీ అందరికంటే యంగర్ పర్సన్కి ముందు ఫాల్ అయిపోవచ్చు, ముందు బాల్డ్ అయిపోవచ్చు. రిమైనింగ్ ఎల్డర్ ముగ్గురికి లైట్గా ఎక్కడన్నా కొంచెం థిన్నింగ్ ఏరియాస్ ఉన్నా కూడా హెయిర్ బాగానే ఉంటుంది వాళ్ళు చూసేకి. రీజన్ ఏమంటే అందరికంటే యంగెస్ట్ పర్సన్లో మనకి హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్. వాళ్ళని మనం చూసిన పర్టికులర్గా వాళ్ళకి బాగా థిక్ బియర్డ్, బాడీ హెయిర్ అంతా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ హార్మోన్ లెవెల్స్ అంటే ఈ 5-DSCని కంట్రోల్ చేసేకి మనం ఫినాస్టర్ ఒక ట్యాబ్లెట్ వాడతాము. దాన్ని 1mg తీసుకుంటాం, ఫినాస్టర్ ట్యాబ్లెట్. ఈ ట్యాబ్లెట్ మనం తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక 6 months కంటిన్యూస్గా వాడటం వల్ల మనకి హెయిర్ లాస్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు చాలా కొత్త ట్యాబ్లెట్స్ డ్యూటెస్టైడ్ అనేది ఒకటి వాడతారు. కానీ ఇవన్నీ ఏంటంటే మనకి US FDA అప్రూవల్ రాలేదు ఇంకా. మినాక్సిడిన్ కూడా మనకి ఆల్టర్నేటివ్గా రిడెన్సిల్ అని, యామ్నెక్సిల్ అని, కెపెక్సిల్ అని వాడుతుంటారు. బట్ ఇవన్నీ ఏంటంటే మనకి అప్రూవల్ రాలేదు కాబట్టి మనం మెయిన్ ఏంటంటే మినాక్సిడిన్
తర్వాత ఫినాస్టైడ్, లో లెవెల్ లేజర్ థెరపీ, పిఆర్పి, జిఆర్ఎఫ్ ఎక్కువ వాడుతుంటాం మన ట్రీట్మెంట్ కోసం. సో ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్లో తీసుకుంటే మీరు చెప్పారు 6 months తీసుకోవాలి, స్టార్టింగ్లో హెయిర్ లాస్ అనేది ఎక్కువ చూస్తాము అని. మరి దీనికి ఏజ్ డిఫరెన్స్ ఏమన్నా డోస్ అట్లా ఉంటుందా? నో, ఎనీ ఏజ్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మనకి సపోజ్ 50% అంటే ఒక పర్సన్కి 50% కంటే హెయిర్ ఫాల్ కాలేదు, ఓవరాల్గా హెయిర్ బాగుంది మనం చూసేటప్పుడు, దోస్ ఆర్ ద బెస్ట్ పేషెంట్స్ టు గో ఫర్ ద హెయిర్ లాస్ ట్రీట్మెంట్. అంటే ఈ పేషెంట్స్లో మనం హెయిర్ లాస్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఒక ఏరియాలో మోర్ దెన్ 75-80% హెయిర్ లాస్ ఏంటంటే వాళ్ళకి ఏ రకమైన ట్రీట్మెంట్ చేసినా కూడా వేస్ట్. ఆ ఏరియాలో మనం కంపల్సరీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాల్సింది. అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే మనం ఈ మెడిసిన్స్ వాడినంతకాలం మన హెయిర్ స్టేబుల్గా ఉంటుంది. మనం వాట ఆపేయగానే మనకి జనరల్గా హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుంది. అంతే, పేషెంట్ చాయిస్. మనకేంటంటే మనకు వచ్చే పేషెంట్ 26-27 ఉంటారు కాబట్టి వాళ్ళ మెయిన్ టార్గెట్ మ్యారేజ్ ఉంటుంది. సో అట్లీస్ట్ టిల్ ద మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. షెడ్ అయిపోయింది, బాగా లాస్ అయింది అనుకోండి, కంపల్సరీ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సిందే. ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ ఈస్ పర్మనెంట్ ఇన్ నేచర్, లైఫ్ లాంగ్ ఉంటుంది మనకి. మెడికల్ అనేది పర్టికులర్ టైం వాడినంత కాలం, మనం ఎన్ని రోజులు పడతాం అన్ని రోజుల వరకు మనకి స్టెబిలైజ్ చేస్తుంది హెయిర్. థ్యాంక్ యూ సార్.